మహిమ కలిగిన దేవుడు మరి ఒక దినాన్ని మనందరికీ అనుగ్రహించున్నాడు. మీరందరూ యూట్యూబ్ దగ్గరకు వచ్చి జీవాహారపు మాటలు విని ఆత్మీయ మేలు పొందండి. ఈ దినం వాగ్దాన వాక్యం ఏమిటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6 ఫస్ట్ కొరింథీ 3rd చాప్టర్ 6th వర్స్. వృద్ధి కలుగజేయువాడు దేవుడే. వృద్ధి కలుగజేయువాడు దేవుడే. గాడ్ మేడ్ ఇట్ గ్రో. పరమేశ్వరుని పడాయ. అయితే గమనించండి, మనం ఎంత ప్రయత్నం చేసినా అభివృద్ధి ఆయన కలుగజేయాలి. ఒక వ్యక్తిని పైకి తేవాలన్నా దించాలన్నా ఆయన చేతిలో ఉంది. అయితే దేవుడు వృద్ధి కలుగజేసేవాడు. ఈ కుటుంబంలో ఎందుకు వృద్ధి లేదు? అయితే నీవు తలపెట్టిన కార్యాలు ఎందుకు ఫలితము లేదు? అడుగు ప్రభువును. ప్రభువా, నేను ఈ కార్యాలు తలపెడుతున్నా, నాకు సఫలీకృతం కాలే, నేను ఎక్కడ పొరపాటు చేశాను అని ప్రభువును అడగండి. సరే, సామెతలు 13:11లో మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోను, కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. ఈనాడు ప్రపంచాల్లో చాలా ఎక్కువైపోయినాయి. మోసము చేత సమకూర్చుకుంటున్నాం. కష్టపడింది నిలుస్తుంది కానీ మోసాలు చేసి నిలవదండి. అయితే కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని ఏం చేస్తాడ? ఉద్యోగుతుందట, అభివృద్ధి పొందుతుంది, క్షీణించదు. మోసాలు చేసి సంపాదించినంత క్షీణించిపోతుంది. అయితే మోసం ఎవరిది? సైతాన్ది. సైతానికి మోసం చేసేదే తెలుసు, మేలు చేసేది తెలియదు. అయితే మోసగాన్ని ఎందుకు నమ్ముకుంటారు? మేలు చేసే దేవుని నమ్ముకొనండి. అదే 2 పేతురు 3వ అధ్యాయము 18 మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును ఏం చేయాలంట? అభివృద్ధి పొందుడే ఆయనకి ఇప్పుడును యుగాంత దినము వరకు మహిమ కలుగునుగాక. ఆమేన్. అయితే ఏమిట్లో అభివృద్ధి పొందాలట? కృపయందును జ్ఞానమందును. కృప ఎవరు? యేసుక్రీస్తే. కృప యేసు ద్వారా వచ్చింది. అయితే కృప లేకపోతే ఈ లోకంలో బ్రతకలేము. అయితే కృపలో మనం ఎంతగా దేవుని కృపలో సాగిపోతున్నాం. ఈనాడు నీవు ఇలాగున్నావంటే దేవుని కృపే. సోదరి, సోదరుడా, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అవి లెక్క చేయద్దు. దేవుని కృప మీద ఆనుకో. అన్ని దేవుడు పటాపంచలు చేస్తాడు. ఆ రీతిగా జీవిస్తామా? ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, ఎంతమంది అయితే చూస్తున్నారో వారిలో నాయనా ఈ కృప దయచేయండి. సైతాను రకరకాలుగా దేవా వాళ్ళు నాశనం చేయాలని చూస్తాడు. సైతాను శక్తి కంటే మీ శక్తి గొప్పది. మీ మీద ఆధారపడి బిడ్డలు ముందుకు సాగేదానికి కృప చూపి ఈ దినమంతా మీ రెక్కల చాటున కాచి కాపాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.